రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా తాలూకు అప్డేట్ రెడీ అయింది. మే 31కి ఏదో ప్రళయమే వచ్చేంత పని చేయబోతున్నాడు రాజమౌళి. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్మెంట్ ప్లానింగ్ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ఫ్లోర్ ని కేవలం ప్రెస్ మీట్ కోసమే సిద్ధం చేస్తున్నారట. ప్రెజెంట్ అక్కడ యాక్టింగ్ రిహార్సల్స్ కి సంబంధించిన వర్క్ షాప్ నడుస్తోంది. మే 31న బ్రహ్మాండం ఏదో బద్దలయ్యేలా ఉంది. రాజమౌళి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా అప్డేట్ మే 31న రావడం పక్కా. అంటే ఇది ఉగాది అప్డేట్ లాంటిదేనా అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఉగాది పండగకి పోస్టర్ వస్తుంది, ఇంకేదో అనౌన్స్మెంట్ వస్తుందన్నారు. కానీ కనీసం ట్వీట్ రూపంలో కూడా ఈ మూవీ అప్డేట్ రాలేదు. నిజానికి రాజమౌళి కూడా ఈ సినిమా వర్క్షాప్ ఎప్పుడు మొదలవుతుంది, షూటింగ్ ఎప్పుడు, అసలే రిలీజ్ డేట్ ఎన్నడుంటుంది లాంటి విషయాలు ముందే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాడు. స్టోరీ లైన్ కూడా కాస్త ముందే చెప్పి అంచనాలు పెంచుతూనే మరీ అవి ఆకాశాన్ని అంటకుండా జాగ్రత్త పడతాడు. ఉగాదికి అలానే చేస్తాడు అనుకున్నారు, కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. అయితే మే 31కి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ లుక్ను రివీల్ చేయబోతున్నట్ట రాజమౌళి. మే 2వ వారం ఈ సినిమా తాలూకు ఫోటోషూట్ జరగబోతోంది. అలా దించిన ఫోనే ఫస్ట్ లుక్గా మార్చి రివీల్ చేస్తారట. చిన్నపాటి ప్రెస్ మీట్ని ప్లాన్ చేస్తున్నారట. ఇది మోషన్ టీజర్ కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా జరుగుతోంది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో 80% షూటింగ్ పూర్తిగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగబోతోంది. అది కూడా ఇండోర్గానే. ఎక్కువ గ్రాఫిక్స్ సీన్ ఉండడం వల్ల బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ సీన్ల షూటింగ్సే ఉండబోతున్నాయట. 2026 సమ్మర్లో ఈ సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని, ప్లాన్ బిగా దసరా రిలీజ్ని కూడా ముందే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇవన్నీ డీటెయిల్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ సహా మే 31న రివీల్ కాబోతున్నాయి.